హలో అందరికీ మన ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం చాలా మందికి కన్ఫ్యూజన్గా ఉండేటువంటి టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. క్రెడిట్ స్కోర్, క్రెడిట్ రిపోర్ట్ మధ్య తేడా గురించి తెలుసుకుందాం. బ్యాంకులు రుణాలిస్తూ ఏం చెక్ చేస్తాయి? మీకేది ఎంత ముఖ్యమో తెలుసుకుందాం. మీ క్రెడిట్ స్కోర్ 800 ఉన్నా లోన్ కోసం బ్యాంకుకు వెళితే మీ క్రెడిట్ హిస్టరీ చెక్ చేస్తారు అనే సంగతి మీకు తెలుసా? క్రెడిట్ స్కోర్, క్రెడిట్ రిపోర్ట్ ఈ రెండింటి మధ్య అసలు తేడా ఏంటి? ఒక చిన్న తప్పు ఎలా పెద్ద సమస్యగా అవుతుంది ఇప్పుడు మనం తెలుసుకుందాం. క్రెడిట్ స్కోర్ అంటే సింపుల్గా చెప్పాలి అంటే మీ ఆర్థిక క్రమశిక్షణకిచ్చే మార్కులు. ఇది 3 అంకెల సంఖ్య. క్రెడిట్ స్కోర్ని 300 నుంచి 900 మధ్య నిర్ణయిస్తారు. క్రెడిట్ స్కోర్ 800 ప్లస్ ఉంటే మెరుగ్గా ఉన్నట్లుగా లెక్క. క్రెడిట్ స్కోర్ 700 నుంచి 800 ఉంటే మంచి స్కోర్గా చెప్తారు. 600 నుంచి 700 స్కోర్ ఉంటే పర్వాలేదు అని అర్థం. క్రెడిట్ స్కోర్ 600 కంటే తక్కువగా ఉంటే ప్రమాదకర సూచనగా భావన. ఈ క్రెడిట్ స్కోర్ ఉంటే రుణాలు రావు. మీరు లోన్ తీసుకునే సమయానికి చెల్లించారా లేదా, క్రెడిట్ కార్డ్ బిల్లులు ఆలస్యం లేకుండా క్లియర్ చేశారా లేదా, ఇవన్నీ స్కోర్ మీద ప్రభావాన్ని చూపుతాయి. క్రెడిట్ స్కోర్ అనేది మీ ఆర్థిక నిబద్ధతకు గ్రేడ్. క్రెడిట్ రిపోర్ట్ అంటే ఏంటి మరి? క్రెడిట్ రిపోర్ట్ అనేది మీ ఆర్థిక హిస్టరీ బుక్ లాంటిది. ఈ రిపోర్ట్లో మీరు తీసుకున్న అన్ని రుణాలు, క్రెడిట్ కార్డు వివరాలు, ఈఎంఐ చెల్లింపుల చరిత్ర, ఆలస్యంగా చెల్లించిన ఈఎంఐల వివరాలు, యాక్టివ్, క్లోజ్ చేసిన అకౌంట్స్, బ్యాంకు చేసిన విచారణలు, ఇలా ఇది పూర్తిగా మీ ఆర్థిక ప్రవర్తనను చూపించే నివేదిక అని చెప్పొచ్చు. అయితే వీటి మధ్య తేడా ఏంటి? క్రెడిట్ స్కోర్, క్రెడిట్ రిపోర్ట్కి మధ్య తేడా: క్రెడిట్ రిపోర్ట్ అంటే మీ ఆర్థిక చరిత్ర అంతా తెలిపే నివేదిక. క్రెడిట్ స్కోర్ ఆధారంగా ఇచ్చే మార్కులే క్రెడిట్ స్కోర్. అంటే క్రెడిట్ రిపోర్ట్లో ఏముందో చూసి స్కోర్ లెక్కిస్తారు. క్రెడిట్ స్కోర్, క్రెడిట్ రిపోర్ట్ రెండూ కూడా ముఖ్యమే. రుణాలు తీసుకునే సమయంలో బ్యాంకులు ముందుగా మీ క్రెడిట్ స్కోర్ చెక్ చేస్తాయి. మీ క్రెడిట్ స్కోర్ తక్కువైతే రుణం ఇవ్వరు. తర్వాత మీ రిపోర్ట్ని చెక్ చేసి మీరు నమ్మకమైన కస్టమరా కాదా అని నిర్ధారిస్తారు. అంటే క్రెడిట్ స్కోర్ డోర్ ఓపెన్ చేస్తుంది, క్రెడిట్ రిపోర్ట్ లోపలికి తీసుకువెళ్తుంది. ప్రతి క్రెడిట్ బ్యూరో నుంచి మీరు సంవత్సరానికి ఒకసారి ఉచిత క్రెడిట్ రిపోర్టు పొందొచ్చు. సిబిల్, ఎక్స్పీరియన్స్, ఈక్విపాక్స్, సిఆర్ఐఎఫ్, హైమార్క్ వంటి సంస్థల నుంచి ప్రతి ఏడాది ఒక క్రెడిట్ రిపోర్టుని ఉచితంగా తీసుకోవచ్చు. ఫేక్ వెబ్సైట్లు, సైబర్ నేరగాళ్లు సిబిల్ స్కోర్ పేరుతో మోసం చేస్తూ ఉంటారు. ఆన్లైన్లో ఇలాంటి మోసాలు జరిగే అవకాశం ఉంది. సిబిల్ స్కోర్ చెక్ చేసే సమయంలో జాగ్రత్తగా ఉండాలి. క్రెడిట్ స్కోర్, క్రెడిట్ రిపోర్ట్ ఇవి మీ ఆర్థిక ఆరోగ్యానికి రిపోర్ట్ కార్డ్ లాంటివి. సమయానికి బిల్లులు చెల్లించడం, ఈఎంఐలు మిస్ కాకపోవడం, క్రెడిట్ కార్డ్ లిమిట్ ఎక్కువగా ఉపయోగించకపోవడం ఇవన్నీ మీ స్కోర్ను బలంగా ఉంచుతాయి.